అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ ప్రకటనలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ను కుదిపేశాయి. అటు చమురు ధరలు పెరగడంతో మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్ ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనమవగా నిఫ్టీ 22,500 మార్కును కోల్పోయింది. దాదాపు 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. దీంతో దేశీయ మార్కెట్ల లాభాలు ఒక్క రోజుకే పరిమితమయ్యాయి. ఉదయం 9:20 సమయంలో సెన్సెక్స్ 1454.53 పాయింట్లు తగ్గి 71,679.79 వద్ద, నిఫ్టీ 453.9 పాయింట్ల నష్టంతో 22,222.50 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో సన్ ఫార్మా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, అదానీ స్పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇరాన్ పై రానున్న 2-3 వారాల్లో అతి భీకర దాడులుంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఆసియా మార్కెట్లు భారీగా తగ్గాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపైన పడింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు, చమురు ధరలు మళ్లీ పెరిగాయి. నేటి ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ధర $106 దాటింది. అంతర్జాతీయ అస్థిర పరిస్థితుల కారణంగా దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. బుధవారం 8,331 కోట్ల విలువైన ఈక్విటీలను విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు విక్రయించారు.